ఏలూరు జిల్లా జేలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరై జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి గొప్ప సేవలు అందించిన మహనీయుడని అన్నారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశారని, ఆయన చూపిన మార్గం నేటి నాయకులకు ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లోనూ పరిపాలనలోనూ ఆయన తన ప్రత్యేక ముద్ర వేసిన గొప్ప నాయకుడని తెలిపారు. జగజ్జీవన్ రామ్ వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధికి విశేషంగా సేవలందించారని, ఆయన దూరదృష్టి వల్లే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. తొలి ఉప ప్రధానిగా చేసి స్వతంత్ర సమరయోధులుగా ఆయన కూడా గొప్ప నాయకులుగా మనకున్నారు. స్ఫూర్తిగా ముఖ్యంగా దళితుల యొక్క హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం పోరాడేటువంటి ఏకైక వ్యక్తి. అలాగే ఆయన దళితుల నుంచి మొట్టమొదటిసారిగా ఉప ప్రధానిగా ఆయన చేయటం, స్వతంత్రంలో సమరయోధులకు సంబంధించి ఆయన కూడా పాలుభాగస్తులు కావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుంటూ ఆయన చేసేటువంటి అనేక సేవా కార్యక్రమాలని, అలాగే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మనకి ఎంతో ధైర్యం. దానికి సంబంధించి మనందరం కూడా ఆయన అడుగుజాడలు ఎప్పుడూ కూడా నడవాలని, అలాగే ఆయన్ని మళ్ళొకసారి మనందరం కూడా స్మరించుకుంటూ ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. మన హక్కుల కోసం, మన చట్టాల కోసం కానీ ఇలాంటి నాయకులు లేకపోతే మనం ఈరోజు జీవించలేనటువంటి పరిస్థితి. ఇలాంటి నాయకులు మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ మన స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన కోసం, మన దేశం కోసం, మన గ్రామం కోసం అనేక సేవా కార్యక్రమాలు మనందరం కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దర్భగూడెం గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ ఉన్నటువంటి యువత అంగరంగ వైభవంగా, అలాగే మహిళలు కూడా అందరూ పాల్గొని, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా పండగ వాతావరణం ఏర్పడింది. దీనికి దర్భగూడెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మా నాయకులందరికీ కూడా, అలాగే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరొకసారి బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు 118వ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా అరుంధతి సంక్షేమ సంఘం తరఫున బోరేశారు. అలాగే ఏ కార్యక్రమం ఉన్నా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏ విషయమైనా సరే సార్ సహాయంతో మీకు అభివృద్ధి చెందామని మేము ఆశపడుతూ మా అరుంధతి సంక్షేమ సంఘానికి సార్ సహాయపడాలని రిక్వెస్ట్ చేస్తూ కోరుతున్నాం. కావాలి